తీసుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి ఈ ప్రభుత్వ విధానాలని మొత్తం అన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ రేపు కలెక్టరేట్ల దగ్గర, రాజమండ్రి కాబట్టి సబ్ కలెక్టరేట్ దగ్గర రేపు వినతి పత్రం వేయబోతా ఉన్నాం 12వ తారీఖున. ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఆయన హిస్టరీలో ఇప్పుడు దాకా కట్టడం జరగల. జగన్ అన్న 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేస్తా ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి వీళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా. ఇది ప్రభుత్వ ఆస్తి, అంటే ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తిని అన్యాక్రాంతం చేసే కార్యక్రమము ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే రాజమండ్రికి వస్తే మరి బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉన్నారు, మందు బాబులు వీరంగం చేస్తా ఉన్నారు. ఈ మందు అమ్మే వ్యక్తులే తెలుగుదేశం పార్టీ నాయకులు అవుతా ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో మద్యం సిండికేట్లు నడుస్తా ఉన్నాయి. మరి మొన్ననే 2 వాయిస్ లీకులు చూసాం. ఒకటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టౌన్ అధ్యక్షుడు మధ్య రాంబాబు, అదే విధంగా మాజీ కార్పొరేటర్ ఈ ఈవీఎం ఎమ్మెల్యే సమీప బంధువు మరి అతని పేరు కిలపర్తి శ్రీనివాస్, వీళ్ళిద్దరి యొక్క ఆడియో లీకులు మనం చూసాం. ఆడియో లీకుల్లో వీళ్ళు చెప్తా ఉన్నారు అవి మా వాయిస్లు కాదు, ఏ మార్పుడు. మరి ఏ మార్పుడు అన్నప్పుడు ఆ వాయిస్ రికార్డులు ఎలాగైతే బయటకు వచ్చాయో మరి వాళ్ళందరి పైన కూడా నేను పోస్ట్ చేశా, నా పైన కేసు కట్టండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అది ఒకవేళ ఏ మార్పుడు అయితే క్లీన్ చీట్ ఇప్పించుకోండి కన్సర్న్ డిపార్ట్మెంట్ తో. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సిగ్నేచర్ తో ఈ వాయిస్లు దొంగ వాయిస్లు సంబంధం లేదని క్లీన్ చీట్ ఇప్పించండి. ఇప్పిస్తే మేమేంటనే చూపిస్తాం. ఇవాళ మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలకి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు. ఇంకా 5 సంవత్సరాల పాటు 3.5 సంవత్సరాల పాటు ఇంకా మీ ప్రభుత్వం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు ప్రజలకి మంచి చేసే కార్యక్రమం చేయండి. ప్రజల పక్షాన్ని నుంచి ప్రతిపక్షంగా పోరాటం చేస్తాము. ఖచ్చితంగా అన్యాక్రాంతం జరిగే అంశాలన్నిటిపైన మేము పోరాటం చేస్తాం. సిలిండర్లు 6 సిలిండర్లు అన్నారు, సంవత్సరానికి 3, 2 సంవత్సరాలు అవుతుంది. 6 సిలిండర్లు వచ్చాయా? మీకు వచ్చినట్టుంది, ఆవిడకి వచ్చినట్టుంది. 6 ఇస్తున్నారు, రాలేదా? 6 సిలిండర్లు అన్నారు. ఇది కాకుండా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి నెల 3,000. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా చదువులు అయిపోయిన వాళ్ళు ఉంటే నెలకి 3,000 ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి ఇచ్చారమ్మా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగ భృతి రాలా. ఇది కాకుండా పండగలు వస్తే జగనన్న ఏదో ఒక పథకం పేరు చెప్పి మీ ఖాతాల్లో డబ్బులు వేసేవారు కదా జగనన్న. ఇప్పుడు వేస్తా ఉన్నారమ్మా డబ్బులు? డబ్బులు వస్తున్నాయా? వెనకాల ఎవరికి వస్తున్నాయండి? ఏమ్మా వస్తున్నాయా? ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఇది చాలా మంచి ప్రభుత్వం. ఇచ్చిన పథకాలన్నిటికీ కూడా వాళ్ళు హామీలన్నీ సూపర్ 6 నెరవేర్చారని చెప్పి వాళ్ళు పండుగలు చేస్తా ఉన్నారు. సూపర్ 6 నెరవేర్చేశారండి మొత్తం. పేద ప్రజలకు అన్ని నేను ఇచ్చిన హామీలన్నీ ఇచ్చేసానని చెప్పి ప్రతి ఊరు ప్రతి వాడవాడ కూడా తెలుగుదేశం పార్టీ పండుగలు చేస్తా ఉన్నారు. ఏమా పథకాలు ఇచ్చారు అన్నీను? ఇవాళ ఎంత అన్యాయం అండి ఈ కూటమి ప్రభుత్వం. ఇది చాలక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అమ్మ ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కనబడుతున్నాయి చూసారా మెడికల్ కాలేజీలు ఫోటోలు కనబడుతున్నాయా? అది ఇలా తిప్పు.
మెడికల్ కాలేజ్ ఇటు మాకు కనిపించేటట్టు మీ పేపర్లో ఉన్నాయి. అవి జగనన్న మెడికల్ కాలేజీలు కట్టించాడు, కొన్ని చోట్ల కడతా ఉన్నారు. ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అనే పేరు చెప్పి అమ్మేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి ఎదురుగుండా జగనన్న ఒక మెడికల్ కాలేజ్ కడతా ఉన్నారు 40 ఎకరాల్లో. దానికి అనుసంధానంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పేద ప్రజల గురించి హాస్పిటల్, ఈ మెడికల్ కాలేజ్ కి ఆనుకుని అనుసంధానంగా ఉంటుంది. రేపు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజ్ అవుతుంది. అంటే అది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే పేద ప్రజలు వెళ్ళగలరమ్మా హాస్పిటల్లోకి? ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డబ్బుల గురించి ఆలోచన చేస్తారు. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేట్ పరం చేస్తూ అక్కడ దానికి అనుసంధానంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రైవేటైజ్ చేసే కార్యక్రమము ఈ కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఇవాళ జగనన్న ప్రతి ఒక్కరికి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ కూడా ఇవన్నీ కూడా పేద ప్రజలకు తెలియపరచండి, ప్రజలందరి దగ్గర నుంచి కూడా సంతకాలు తీసుకోండి. 1 కోటి సంతకాలు చేయిస్తా ఉన్నాం. ఈ 1 కోటి సంతకాలు ఇది ప్రైవేటైజ్ చేయకూడదు, అమ్మకూడదు, ఇది ప్రభుత్వ ఆస్తి కింద ఉండాలని ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకుని 1 కోటి సంతకాలు చేయించి గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లబోతా ఉన్నాం. గవర్నర్ దగ్గరికి వెళ్లి ఇలాగ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1 కోటి సంతకాలు ప్రజలు చేశారు, ఈ ఆస్తుల్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని 1 కోటి సంతకాలు గవర్నర్ దగ్గరికి తీసుకెళ్లి సంతకాలు పెట్టించి గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎంత అన్యాయం అండి! ఒక పక్కనేమో పేద ప్రజలకి సంబంధించిన ఆస్తిది, ఇది మెడికల్ కాలేజ్ అంటే అమ్మా రాజమండ్రిలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఇక్కడ రాజానగరంలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంది. అందులో మీ పిల్లలు ఎవరైనా చదువుతా ఉన్నారా? చదువుతున్నారా? అందులో ఆ మెడికల్ కాలేజ్ ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ మెడికల్ కాలేజ్. అందులో ఒక సీటు ఖరీదు ఎంత ఉంటుంది అంటే 1.5 2 కోట్ల రూపాయలు డబ్బులు కడితే గాని పేద విద్యార్థి, ఏ విద్యార్థి అయినా కాదు, పేద విద్యార్థి కూడా కాదు, ఏ విద్యార్థి కూడా చదవడానికి లేదు. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కడితే మీ పిల్లలు ఎవరైనా చక్కగా పరీక్ష రాసి మార్కులు వస్తే మీ పిల్లలు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి గవర్నమెంట్ వ్యాపారం చేయదు కదమ్మా. గవర్నమెంట్ ఏం చేస్తుంది, బాగా ప్రతిభ కలిగిన పిల్లల్ని అక్కడ చదివించే కార్యక్రమం చేస్తారు. మీ అందరి గురించి ఆలోచన చేసి జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తా ఉన్నాడు. కట్టిస్తా ఉంటే ప్రభుత్వం మారింది, వాళ్ళకి కళ్ళు కుట్టి లక్షల కోట్ల రూపాయల ఆస్తిది. ఇవాళ ఇక్కడ రాజమండ్రి మెడికల్ కాలేజ్ చూసుకుంటే 40 ఎకరాల భూమి సెంట్రల్ జైల్లో ఎదురుగుండా. అక్కడ గజం ఎంత ఉంటుందమ్మా? 1,00,000 రూపాయలు ఉంటుందా? మెయిన్ రోడ్డు మీద ఎకరానికి 5,000 గజాలు. 5,000 గజాలు అంటే 50 కోట్లు. ఒక అంచనాకి వేసుకుంటే 40 ఎకరాలు అంటే 2,000 కోట్ల రూపాయల ఆస్తి. కేవలం భూమి ఖరీదు. బిల్డింగ్ 500 కోట్లతో కడతా ఉన్నారు. 2,500 కోట్ల రూపాయల ఆస్తి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారు అంటే వాళ్ళ తాలూకు వాళ్ళకి, ఎందుకంటే ఆయన ఎవరు అనుకుంటే అలాగే ఇస్తాడు కదా. ప్రైవేటైజ్ అని టెండర్ వేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పలానా వాడికి ఇవ్వండి అని టిక్ పెడితే వాళ్ళకి ఇస్తారు. ఇవాళ 2,500 కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేటైజ్ చేస్తాం. ఎంత అన్యాయం అండి! దాని గురించి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తా ఉంటే అవి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదు, ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి అని చెప్పి ఇవాళ జగనన్న సంకల్పించారు. మరి జగనన్న సంకల్పించి ఇవాళ మీ అందరితోనూ సంతకాలు 1 కోటి సంతకాలు తీయించుకుని
కార్యక్రమము గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. మరి మీరందరూ కూడా ఇది ప్రభుత్వ పరంగానే ఉండాలని మద్దతు ఇస్తారా లేదా? ఏమా ఎవరా మద్దతు ఇస్తారా? మద్దతు ఇస్తారా? అందు గురించి ఇవాళ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, నా దగ్గర డబ్బులు లేవు కట్టడానికి, అందు గురించే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అని అంటున్నాడు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, జగన్ ఆల్రెడీ 3,000 కోట్ల రూపాయల నిర్మాణము ఈ కాలేజీల మీద చేయించారు. ఆల్రెడీ డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. ఇంకా 5,000 కోట్లు ఇస్తే ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. ఆల్రెడీ నాబార్డ్ ద్వారాగా జగన్ గారు 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రెడీ చేసి పెట్టించాడు. నాబార్డ్ రుణం ఇస్తుంది, దాంతో కట్టేయచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, దాంతో కట్టేయచ్చు. కేవలం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవని సాకులు చెప్పి ఇవి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతా ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నానమ్మా, దీనికి ఇంకా ఖర్చు అయ్యేది 5,000 కోట్లు. 5,000 కోట్లు అప్పు ఆల్రెడీ జగన్ గారు రెడీ చేసి పెట్టించారు నాబార్డ్ ద్వారా. ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల్లో, సంవత్సరాల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు. ఈ 5,000 కోట్లు ఏం వస్తుందంటే 5,000 కోట్ల రూపాయలు అందులోంచి తీసి ఖర్చు పెట్టచ్చు. మరి ఈ సంవత్సరాల కాలంలో మీకు సరైన పథకం ఒకటి కూడా ఇవ్వలేదే. 2 లక్షల కోట్లు అప్పు చేసి ఆ డబ్బులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఎవరికి తెలీదు. 2 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ సంవత్సరాల కాలంలో. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు చెప్పిన మాటలు గుర్తున్నాయా? గుర్తున్నాయా, మర్చిపోయారా? ఆయన చెప్పిన మాటలు మర్చిపో, 2-3 చెప్తాను. జగన్ ఇచ్చే పథకాలు నేను ఏవి కూడా తీను, జగన్ ఇచ్చే పథకాలు ఇస్తూనే ఇంకా ఎక్కువ పథకాలు మీకు ఇస్తానని చెప్పాడు. అవునా కాదా? మరి జగన్ ఇచ్చే పథకాలు ఇచ్చాడా? ఇస్తా ఉన్నాడా? ఏమ్మా ఇస్తున్నాడా? జగన్ ఇచ్చే పథకాలు నేను తీయను, ఆయన ఇచ్చే ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అని చెప్పాడు. అదొక మాట చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే, కరెంటు బిల్లులు పెంచుతానని చెప్పాడా, పెంచనని చెప్పాడా? కరెంటు బిల్లులు నేను పెంచను, అవసరమైతే తగ్గిస్తాను, నాణ్యమైన కరెంట్ ఇస్తానని చెప్పాడా లేదా? ఏమా కరెంట్ బిల్లు తగ్గించాడా? ఏమా కరెంట్ బిల్లు ఏమైంది? ఏమా నీ కరెంట్ బిల్లు ఎంత వస్తుంది? ఎంత? ఇదివరకు ఎంత వచ్చేదమ్మా? 300 వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు వస్తా ఉన్నాడు. ఏమా నీకు ఎంత వస్తా ఉందమ్మా? పెద్దమ్మా పెద్దమ్మా నీకు ఎంత వస్తుంది కరెంటు బిల్లు? ఎంత? 1300. ఇప్పుడు ఇదివరకు రాదా? ఎంత వస్తుందమ్మా? 700. ఇప్పుడు గతంలో ఎంత వచ్చింది? 200, 300. అమ్మా ఈ రకంగా కరెంటు బిల్లులు వాత మరి పెడతా ఉన్నారు. ఇది కాకుండా ఇంటి పనులు తగ్గించారా? ఏమ్మా ఇంటి పనులు ఎలా ఉన్నాయి? ఇల్లే లేవా? మరి ఇంటింటికి రేషన్ వచ్చేది ఇదివరకు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుందా? మరి ఈ రకంగా అబద్దాలు చెప్పి అన్యాయాలు చేసి వాలంటీర్లకు ఏం చెప్పాడమ్మా చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్పాడు? వాలంటీర్లకు 5,000 రూపాయలు డబ్బు ఇస్తా ఉంటే నెల 5,000 రూపాయలు జగన్ ఇస్తే 5,000 కాదు, నేను వచ్చిన తర్వాత 10,000 ఇస్తానని అబద్ధం ఆడాడు వాలంటీర్లు అందరికీ. 4 లక్షల మంది వాలంటీర్లు. వాళ్ళ జీతం పెంచేవాడు పక్కన పెట్టండి, ముందు ఉద్యోగాలే ఇచ్చేసారు. అన్ని అబద్దాలే. మరి ప్రజలన్నాక అందరూ మనుషులన్నాక మనందరం కూడా ఆశాజీవులే. మనం ఏమి ఆలోచన చేస్తాము?
గత ప్రభుత్వం రూపాయి ఇస్తా ఉంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం 2 రూపాయలు ఇస్తానని చెప్తా ఉంటే మన అందరం కూడా ఏం చేస్తా ఉంది, మళ్ళీ 2 రూపాయలు నిజంగా ఇస్తాడేమో అని చెప్పి మన అందరం కూడా ఆశపడి వాళ్ళకి ఓట్లేస్తాం. అంటారు కదా, గొర్రె కసాయోడు మాట ఏంటని. అలాగా మనం అందరం కూడా పాపం మీరు కూడా నమ్మారు, వాలంటీర్లు అలా నమ్మారు, అవునా కదా? వాలంటీర్లు మొత్తం ఉద్యోగం తీసి పడేశారు. ఆయన నిమ్మల రామానాయుడు గారు గుర్తున్నారా? ఏమా పాలకొల్లు మంత్రి గారు గుర్తున్నారా? ఆయన ఏం చెప్పాడంటే వాలంటీర్లకి, అరే తమ్ముడు నువ్వు కంగారు పడకు, మనం వచ్చిన తర్వాత 10,000 ఇస్తాం, 10,000 వచ్చిన తర్వాత నువ్వు వచ్చి ఆ చిన్ననాడు పూతరేకులు తీసుకుని వచ్చి మా ఇంటికి వచ్చి ఇస్తావా లేదా అని చెప్పాడు లేదా? మరి అలా చెప్పి వాలంటీర్లు అందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఆ వాలంటీర్లతో కూడా మీ ఇంటింటికి కూడా పంపించి నిజంగా వాళ్ళు 10,000 వస్తుందేమో అని ఆశపడి, ఏమ్మా ఈ ట్రిప్ కి కూటమి చేసేయండి అని వాలంటీర్లు కూడా మీతో చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఆశాజీవులు, అందరూ నమ్మాం. కానీ ఈసారి అందరికీ కూడా ఒక గుణపాఠం గుర్తుపెట్టుకోండి అమ్మా. జగనన్న ఏం చెప్తాడంటే, నేను ఇవ్వగలిగింది నేను చెప్తాను, అది నేను చేయగలుగుతాను, అదే నేను చెప్తాను అని చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేని ఎన్నైనా చెప్తాడు, అంతే కదా? ఇవ్వలేని అతను ఎలాగే ఇవ్వడు కాబట్టి ఎన్నైనా చెప్తాడు. మనకు కూడా చెవులు వినడానికి ఆనందంగా ఉంటుంది. ఓహో ఇచ్చేస్తాడు అనమాట, ఇచ్చేస్తాడు అనమాట. ఆనందంగా మనం కూడా ఓట్లు వేస్తాం. ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలిసి వచ్చిందా లేదా? నేను ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నానమ్మా మీ అందరికీ కూడా. ఇవాళ మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈ కూటమి ప్రభుత్వంలో, అమ్మా ఒక్కసారి వినాలి, ఈ కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందనేది ఎవరికి కూడా నమ్మకాలు లేవు. నేను ఇవాళ చెప్తున్నా, జగనన్న మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఎక్కడ కొన్నేమో వెలుగు బందులు ఇచ్చారు, కొన్ని రకరకాల చోట్ల. నేను ఆఖరిలో మీరందరికీ కూడా ఆనంద్ కళాకేంద్రాన్ని తీసుకెళ్లి సుబ్రహ్మణ్య మైదానంలో 230 కోట్లు జగన్ గారు డబ్బులు వేస్తే అవి రైతుల ఖాతాల్లోకి వేసి మీకు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించారు. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ దొంగ పట్టాలని చెప్పారు. 230 కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం దొంగదా? మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తే ఈ ప్రభుత్వానికి కావా? ఆ ప్రభుత్వమే కదా మీకు అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చినాయి. ఇందులో మోసాలు ఎక్కడ చేస్తాం? జగనన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో దగ్గర 5-6 లక్షల మంది ఇల్లులు కూడా కట్టుకున్నారు. ఇది ఎక్కడా కూడా మోసం కాదు. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, 3 సంవత్సరాలు ఇవన్నీ కూడా చేయగలిగాం. ఇంకొక 5 సంవత్సరాలు నిజంగా జగనన్నకు మీరు అధికారం ఇచ్చుంటే మీ తలరాతులు వేరే రకంగా ఉండేది. లేవు కదా, జగనన్న లేడు కదా. వచ్చుంటే మీ తలరాతులు ఇంకొకలాగా ఉండేది. కానీ మనం అందరం కూడా ఏం చేసామంటే, చాలా మంది ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ఎక్కువ చేస్తుంది, అన్ని ఇస్తుందని చెప్పి నమ్మి ఓట్లు వేశారు. ఓట్లు వేసిన తర్వాత నేను ఇవాళ మేము మీ తరఫున పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి మీరు మాకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను చెప్తున్నానమ్మా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగనన్న ఇచ్చిన ఇళ్ల పట్టాలని పూర్తి చేయరు. ఎందుకంటే ఎందుకు చేయడం కూడా చెప్తాను. ఒకవేళ పూర్తి చేస్తే ప్రజలు గాని అందరూ గాని మీడియా గాని అనుకునేది ఏంటి, జగనన్న ఇల్లులే కదా నువ్వు ఇచ్చింది, నువ్వు ప్రత్యేకించి ఇచ్చింది ఏంటి అని అందరూ అంటారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అది ఇవ్వడం. ఈ 3 సంవత్సరాలు నేను చెప్తున్నానమ్మా, భవిష్యత్తు చెప్తున్నాను. మళ్ళీ మీకు మంచి జరగాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న వస్తేనే మంచి జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అరచేతిలో వైకుంఠం చూపించేస్తాం, ఏది కూడా చేసే కార్యక్రమం ఉండదు. అన్ని మాటలు చెప్తా ఉంటారు, మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటారు. అన్ని కౌర్లే. మీరు ఇంకా 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు మీరు వింటారు కదా.
ఈ 2-3 ఏళ్ళు కూడా మీకు ఏం చెప్తారు, అన్ని మాటలు చెప్తా ఉంటాడు. పనులు మటుకి కావు. నేను ఇవాళ చెప్తున్నానమ్మా, గతంలో జగనన్న ఉన్నప్పుడు దీపావళి అయ్యేది, దసరా అయ్యేది, పెద్ద పండుగ వచ్చేది. మరి ఆ పెద్ద పండుగ ఇన్ని పండుగలు వచ్చినప్పుడు మీ చేతిలో డబ్బులు ఉండేయా లేవా? జగనన్న ఉన్నప్పుడు మీరు మాట్లాడితే ఫోన్లు చూసుకుని వారు ఎప్పుడు మెసేజ్ వస్తుందా అని, అవునా కదా? మరి ఇప్పుడు ఫోన్లు చూస్తున్నారా? మెసేజ్ వస్తుందా? డబ్బులు పడతా ఉన్నాయా? ఎక్కడా కూడా నేను చెప్తున్నానమ్మా, కేవలం రాబోయే 3 సంవత్సరాలు కూడా కేవలం మాయ మాటలు చెప్తానే ఉంటాడు. అవన్నీ కూడా మనం వింటానే ఉంటాం. మనకి అవకాశం ఎప్పుడు వస్తుంది అని అంటే 2 అవకాశాలు రాబోతా ఉన్నాయి రేపు భవిష్యత్తులో. ఒకటి జనవరి ఫిబ్రవరి, వచ్చే జనవరి ఫిబ్రవరిలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడున్న స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు మనకేం చేయట్లే. ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు. ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేయట్లే. ఏమన్నా ఇళ్ల పట్టాలు ఇచ్చాడమ్మా? ఇచ్చాడా? మీకు ఏమన్నా కరెంటు బిల్లులు తగ్గించాడా? ఇంటి పనులు ఏమన్నా తగ్గించాడా? లేకపోతే మీకు ఏమన్నా కొత్తగా ఏమన్నా ఏం చెప్తా ఉన్నా, కొత్తగా పెన్షన్లు ఏమన్నా ఇస్తా ఉన్నారా? మరి ఏం చేయనప్పుడు ఇక్కడ స్థానికంగా మళ్ళీ తెలుగుదేశం కార్పొరేటర్ వచ్చాడు అనుకోమ్మా, ఆయన ఎమ్మెల్యే మాట వింటాడు, ఆయన కూడా చేసే కార్యక్రమం ఏమి ఉండదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఇక్కడ స్థానికంగా ఒక కార్పొరేటర్ ని మనం నుంచోబెడతాం. మనం నుంచోబెట్టిన తర్వాత ఈ రెడ్డి గారి లాంటి వాళ్ళని కార్పొరేటర్ కనుక మనం నుంచోబెట్టాం అనుకోండి, రేపు ఎలక్షన్ జరిగినప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక మనం గెలిపించడం జరిగితే అప్పుడు ఏం చేస్తారంటే మీ సమస్యల పైన కార్పొరేషన్ లో పోరాటం చేస్తాం. నేను వెంట పెట్టుకుని తీసుకుని వెళ్లి మీకు ఇక్కడ స్థానికంగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇళ్ల పట్టాలు రావట్లే. ఆల్రెడీ జగనన్న ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఎందుకు ఎవరు అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ లో నిలదీస్తారు. మీకు కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారు తగ్గిస్తానని చెప్పాడు, మీరు ఎందుకు పెంచుతున్నారని చెప్పి అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లో మీ తరఫున పోరాటం నిలదీస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కనుక గెలిస్తే ఖచ్చితంగా మీ పక్షాన్ని నుంచి పోరాటం చేస్తారు. అదే కనుక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనుక గెలిస్తే ఆయన ఏమంటాడు, ఎమ్మెల్యే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మీ తరపున ఎవరు మాట్లాడతారమ్మా? మీ తరపున ఎవరు పోరాటం చేస్తారు? ఎవరు చేయరు. అది గుర్తు పెట్టుకుని రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ లో గనక మేయర్ కింద గెలిస్తేనే ఇక్కడ స్థానికంగా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గెలిస్తేనే రేపు మీకు మంచి జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పారు. ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని రేపు ఓటనే ఒక పదునైన ఆయుధం మీ చేతిలో ఉంటుంది. మన గుర్తేంటమ్మా? ఏమా మర్చిపోయారు? అప్పుడే ఏమా మర్చిపోయారా? మర్చిపోయారంటున్నా. మన గుర్తేంటి? గట్టిగా చూపించండి. మన గుర్తు ఫ్యాన్. ఎప్పుడైతే మనం ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి మనం స్థానికంగా కార్పొరేటర్ ని గెలిపిస్తామో ఖచ్చితంగా మీ పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తాం. నేను ఎలాగో ఉంటాను. నా పైన ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్ని కేసులు పెట్టారు తెలుసా అమ్మా? నా పైన ఎన్ని కేసులు పెట్టారు తెలుసా? 10 నుంచి 11 కేసులు పెట్టారు. నేను అన్నాను, మీడియాలోనూ చెప్పాను, ప్రతి చోట కూడా చెప్తా ఉన్నా, 10 కేసులు కాదు 100 కేసులు పెట్టుకోండి. 100 కేసులు పెట్టినా నేను ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా మొన్న చాలా ఉత్సాహంగా నన్ను జైల్లో పెట్టడానికి చాలా ప్లాన్ చేశారు. అంటే నేను పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియా వేదికగా ఏమేమి తప్పులు జరుగుతూ ఉన్నాయి. మద్యం షాపులు మీ ఏరియాలో ఉన్నాయమ్మా? బెల్ట్ షాపులు ఉన్నాయా? బెల్ట్ షాపులు ఉన్నాయా? బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా మీ ఏరియాలో? ఎక్కడ ఉన్నాయి? ఈ పక్కన ఉన్నాయా? ఎదురు ఉంది బెల్ట్ షాప్.
మద్యం షాపులేమో రోడ్డు మీద పెట్టి అమ్ముతా ఉన్నారు. ఎక్కడంటే ఎక్కడ ఏమవుతుందంటే అమ్మా, మద్యం షాపులు షట్టర్లు ఫ్రంటే మోస్తారు, రాత్రులు వెనకాల ఓపెన్ ఉంటుంది. 24 గంటలు ఇలా కలుపు కొడితే ఏ బాటిల్ కలుగుతా బాటిల్ ఇస్తారు. ఏది అర్ధరాత్రి 1 గంట అయినా, తెల్లవారుజామున 4ంటికైనా 5ంటికైనా ఎప్పుడు ఏది కావాలంటే అది రెడీగా దొరుకుతుంది. మరి ఈ రకంగా మద్యము తాగిస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుందమ్మా? ఇలా వెచ్చలవిడిగా తాగిస్తా ఉంటే ఏం జరుగుతుంది? ఆరోగ్యాలు పోవడం మాట పక్కన పెట్టండి, ఆరోగ్యంతో పాటు ఇంట్లో కుటుంబం పోతుంది. ఇంట్లో కుటుంబం పోవడంతో పాటు తాగిన మైకుల్లో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రామకృష్ణ థియేటర్ కి ఎదురుగుండా ఒక అతన్ని బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు తల పగలు కొట్టేశారు. ఎందుకు పగలు కొట్టారనంటే రాత్రి 10ంటికి ఆ బిర్యానీ బండి దగ్గర తండ్రి కొడుకులు, చిన్న కొడుకు ఉన్నాడు, 3వ తరగతి ఎంతో చదువుతూ ఉన్నాడు. ఆ బిర్యానీ బండి దగ్గరికి వెళ్ళి బిర్యానీ కొనుక్కుందామని వెళ్ళాడండి. వెళ్తే ఆ 150 రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాడండి. వాడెవడో తాగేసి ఉన్నాడు. తాగేసి ఉంటే నువ్వు ఆ 150 రూపాయలు నాకు ఇయ్యి అని చెప్పేసి అడిగాడు. అడిగితే నీకెందుకు ఇస్తానని అన్నాడు. వాళ్ళ బాబుని దోస్తాడండి, చిన్న కుర్రోడిని దోస్తే మా అబ్బాయినే దోస్తాం ఏంటని అతన్ని గట్టిగా నిలదీస్తే అక్కడ వెనకాతల పెద్ద సెంటరింగ్ కర్ర ఉంది, ఆ కర్ర పెట్టి తల బదలుకుంటుంది. రోడ్డు మీద పడిపోయి మొత్తం రక్తం అంతా కారిపోతా ఉంటే 108కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అరగంట పైన అయింది. ఎక్కడా కూడా జీప్ గాని అంబులెన్స్ గాని ఎక్కడా రాలా, పోలీసులు రాలా. రామకృష్ణ థియేటర్ అంటే ఊరు మధ్యలోనే ఉంది కదా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లు, పోలీసులు కూడా రాలే. ఆ దారి పొడుగున మా యువజన నాయకుడు రామకృష్ణ వెళ్తా ఉంటే ఆ వ్యక్తిని చూసి అతన్ని ఆటోలో తీసుకుని వెళ్లి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం కారిపోతుంది. అతను స్పృహలో లేడు, బతికున్నాడో లేదో కూడా తెలియదు. స్ట్రెచ్చర్ తీసుకురమ్మని 10 నిమిషాలు అడిగాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో స్ట్రెచ్చర్ లేదు, వీల్ చైర్ ఉంటే ఆ వీల్ చైర్ లో పడుకోబెట్టి ఆ వీల్ చైర్ ని ఆ టైర్లు పైకెత్తి ఇలా తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది నా దృష్టికి తీసుకొచ్చాడు. నేను వెంటనే సోషల్ మీడియా వేదికగా ఇలాగ రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉన్నారని నేను పోస్ట్ పెట్టాను. పోస్ట్ పెడితే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఏం చేశారనంటే ఇదేదో పెద్ద కేసు అయ్యేలాగా ఉందని చెప్పి ఉదయం 8ంటికల్లా అతన్ని ఇంటికి పంపించారు, తలకి కట్టేసి. నేను అడుగుతా ఉన్నా, ఈ చెవు పగిలిపోయింది, మొత్తం రక్తసిక్తం అయిపోయి ఉన్నాడు. ఆ వీడియో ఉంటే చూపించారు, రక్తసిక్తం అయిపోయి ఉన్నాడు. బతికున్నాడో లేదు తెలియదు. ఎంఆర్ఐ తీయించాలండి, తలకి గాయం జరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ మెదడు దెబ్బతిందా లేదా తీపించాలి కదా. ఇది ఏదో గొడవ అయ్యేటట్టుందని హాస్పిటల్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని నేను పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కేసు పెడతా ఉన్నా. మళ్ళీ అది అంటా ఉన్నారు వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ కాదు, మామూలుడే మంచోడే అని చెప్తా ఉన్నారు. నేను అతని మీద పోలీస్ స్టేషన్ లో గతంలో ఏ కేసులు ఉన్నాయని తీస్తే గతంలో అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయండి. ఆల్రెడీ ఒకటి చంపబోయాడు. ఇతనికి ఉద్యోగం ఏంటంటే ఇలా దారి పొడుగునా రాత్రిపూట ఆపి డబ్బులు అడగడం అతనికి అలవాటండి. మీకు కనబడుతుందమ్మా? అనుకో అతను పడిపోయి ఉన్నాడు, చూసారా? కనబడుతుందా? అలా పడిపోయి ఉన్నాడు చూడండి. ఇలాగా ఘటనలు జరుగుతూ ఉంటే ఇది నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానని చెప్పి నేను అడిగాను, బాబు ఇలాగ రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉంటే ఈవీఎం ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు, నీకు బాధ్యత లేదా అని చెప్పేసి నేను అడగడం ప్రశ్నిస్తే నా పైన పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా ఉన్నాను. నేనన్నా ఇది కాదు, ఇంకో 100 కేసులు పెట్టుకోవయ్యా, ఇంకో 100 కేసులు పెట్టుకో, నేను దీనికన్నా ఇంకా ఎక్కువ పోస్టులు పెడతా. రాజమండ్రిలో అరాచకాలు అన్యాయాలు జరిగితే నా ప్రజల పక్షాన్ని నుంచి నేను పోరాటం చేయదా? నేను చేస్తాను.
ఈ కాదు ఇంకో 100 కేజీలు పెట్టుకో, ఇలాగే పోరాటం చేస్తాం అని ఈ రకంగా కార్యక్రమం చేసి అతను కూడా ఇక్కడ తీసుకురమ్మన్నారు. మీరు కూడా చూస్తారు. అతను ఇప్పుడు ఇక్కడ వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కేసు పెట్టించి, ఇలాంటి ఘటనలు ఎందుకు నేను తీసుకెళ్తున్నానంటే ఆ వ్యక్తికి న్యాయం జరగడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, అంటే ఈ భరత్ పట్టుకున్నాడంటే వదిలిపెట్టడం అనేది ఈ రాజమండ్రిలో ఉన్న బ్లేడ్ బ్యాచ్, ఈ యువత ఎవరైతే రౌడీయిజం చేసేవాళ్ళు వీళ్ళందరికీ తెలియాలి అన్న ఉద్దేశంలో నేను తీసుకుని వెళ్తా ఉన్నా. అంటే వీళ్ళందరూ కూడా పేటరేగిపోయే వాళ్ళు మొత్తం అందరూ కూడా తగ్గాలి అనే ఒక ఉద్దేశంతో చేస్తా ఉన్నా. మరి ఇవన్నీ కార్యక్రమాలు నేను చేసే మంచినా కాదమ్మా? మంచినా? మరి ఈ రకంగా చేస్తా ఉంటే నా పైన కేసులు పెడతా ఉంటారు. సరే పెట్టుకోండి, మీరు నన్ను అరెస్ట్ చేసినా కూడా నేను ఇలాగే పోరాటం చేస్తాను. మళ్ళీ బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చి మళ్ళీ ప్రజల పక్షాన్ని నుంచుని పోరాటం చేస్తాను. ఈ మధ్యకాలంలో వాయిస్ రికార్డులు విన్నారమ్మా? గాంధీ షాప్ వాయిస్ రికార్డులు విన్నారా? వినలేదా? వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు బ్రాందీ షాపుల వాళ్ళందరూ మాట్లాడుకుని ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు పెట్టాలి, ఎక్కడెక్కడ ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ ఎంత అమ్ముకోవాలి, అదేవిధంగా మద్యము తయారు చేసేదానికి ఏ రేటు పెట్టాలి అని, వీళ్ళు మద్యం తయారు చేస్తారు దానికి ఏ రేట్లు పెట్టుకోవాలనేది వాయిస్ రికార్డు ఒకటి బయటకు వచ్చింది. ఎమ్మెల్యే కంట స్థానికంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కంట నెల 1,40,000 రూపాయలు మామూలు ఇవ్వాలి. ఎమ్మెల్యే మామూలు. రాజమండ్రి సిటీ రూరల్ కలిపి 39 షాపులు ఉన్నాయమ్మా. ఓన్లీ కూర్చో 39 షాపులు ఉంటే 39 షాపులు ఇంటూ 1,40,000 అంటే ఎంత అయిందమ్మా? దగ్గరగా 55-60 లక్షల రూపాయలు అయింది. అంటే మద్యం షాపుల దగ్గర నుంచి నెల ఎమ్మెల్యేకి వచ్చే మామూలు ఎంత అంటే 55-60 లక్షల రూపాయలు డబ్బు వస్తా ఉంది నెలకి. నేను చెప్పేది సంవత్సరానికి కాదు. 1,40,000 రూపాయలు ఇవ్వాలని డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాజీ కార్పొరేటర్ ఎమ్మెల్యే బంధువు తిరుపతి శ్రీనివాస్ అని అతను మాట్లాడిన మాటలు మళ్ళీ వాళ్ళు బుకాయింగ్ చేస్తున్నారు. ఏమంటే అది మార్పింగ్ వీడియో, ఆ మార్పింగ్ ఆడియో మాకు దానికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. నేను చెప్పాను ఒకవేళ నీకు దానికి సంబంధం లేకపోతే నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను. ఆ వీడియోకి నాకు సంబంధం లేదని నేను పెట్టాను కదా, నా మీద కేసు కట్టండి. లేకపోతే ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా, అది తీసుకెళ్లి ఆ వాయిస్ రికార్డింగ్ దానికి ప్రభుత్వంలో కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఆ డిపార్ట్మెంట్ తో మీరు క్లీన్ చీట్ ఇప్పించుకోండి. ఈ వాయిస్ ఏ మార్పుడు అని చెప్పి క్లీన్ చీట్ ఇప్పించండి. అప్పుడు నా తడాక ఏంటో చూపిస్తాను. దాన్ని తీసుకెళ్లి హైకోర్టులో వేయించి వీళ్ళకి ఎక్కడ ఏది జరగాలి, శాస్తి ఎలా జరగాలి అనేది నేను చూపిస్తాను. ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా. అది ఒకవేళ నిజంగా ఏ మార్పుడు అయితే మీరు క్లీన్ చీట్ ఇప్పించుకోండి. మీరు దానికి ఒక సర్టిఫికేట్ ఇప్పించండి. ఇవన్నీ దొంగ ఆడియోలు, దొంగ వీడియోలు, దీంతో ఏ సంబంధం లేదని సంతకాలు పెట్టించుకోండి. పెట్టించి క్లీన్ చీట్ ఇచ్చి కేసు కట్టండి. అప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళి ఏంటని చూపిస్తాను. అది చేయరు, కేవలం ఏంటంటే బుకాయించడం. అది ఏ మార్పుడు అని చెప్పేసి అబద్ధాలు ఆడే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నిటిపైన పోరాటం చేస్తామమ్మా. ఒక పక్కనేమో శాండ్ మాఫియా జరుగుతా ఉంది ఊర్లో, ఇంకో శాండ్ అంటే ఇసుక మాఫియా జరుగుతా ఉంది, ఇంకో పక్కనేమో మద్యం ఏర్లే పారుతా ఉంది, మూడోది భూ కబ్జాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ లాలా చెరువులో అక్కడ బొమ్మూరు పోలీస్ స్టేషన్ కి ఎదురుగుండా సందులో 1800 గజాలు 4 రోడ్లు బిట్టు రామాలయం స్థలాన్ని దాని ప్రైవేట్ వాళ్ళకి రాయించే కార్యక్రమం చేశారు. అంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయమ్మా ఊర్లో. ఇవన్నీ కూడా అడ్డుకోవడానికి నేను రెడీగా ఉన్నానని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయకూడదు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా మీ అందరికీ ఆ పేపర్లు ఇచ్చాం కదా, దాని వెనకాల సంతకాలు పెట్టాలి. మీ చేతుల్లో పెన్నులు ఉంటే
ఇదిగో మా ఇక్కడ పేరుంది, పేరు రాసి ఇక్కడ సంతకం పెట్టి మొబైల్ నంబర్ ఉంటే మొబైల్ నంబర్ వేసి మాకు ఇస్తే ఇవన్నీ కూడా మేము తీసుకుని జగనన్నకు పంపిస్తాము. జగనన్న ద్వారా అది గవర్నర్ కి మొత్తం 1,000 సంతకాలు వెళ్ళబోతా ఉన్నాయని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, మరి ఇవాళ మీరు ఇంత ఓపికగా వచ్చి కూర్చుని ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఇది ఈ ఆస్తమ రాజమండ్రిలో 2,500 కోట్లు, 17 చోట్లంటే ఎన్ని వేల కోట్లు మీరు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ ఆస్తి అంటే ఇదంతా కూడా మీ ఆస్తి. మీ ఆస్తి మీరే కాపాడుకోవాలి. మీరు కాపాడాలి అని అంటే సంతకాలు పెడితే ఖచ్చితంగా మీ పక్షాన మేము నుంచుని పోరాటం చేస్తాం. అదేవిధంగా రాజమండ్రిలో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 12వ తారీఖున పెద్ద ర్యాలీ చేయబోతా ఉన్నాం. ర్యాలీ చేసి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల కింద దారాదత్తం అవ్వకుండా ఇది ప్రభుత్వ ఆస్తి కింద ఉండాలి అని చెప్పి మేమంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసి కలెక్టర్ కి తీసుకెళ్లి నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. కలెక్టర్ కి తీసుకెళ్లి నివేదిక ఇచ్చి ఆ నివేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ రాజమండ్రిలో నేను చేస్తా ఉన్నా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ కూడా ర్యాలీలు చేసి ప్రభుత్వం మెడలు ఉంచి ఇది ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం కిందనే ఉండాలి, ఇది పేదల ఆస్తి పేదల కిందనే ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందమ్మా. మీరందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ధన్యవాదాలు చేస్తాను అమ్మా. అదేవిధంగా ఇది జగనన్న 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇది రాజమండ్రి మెడికల్ కాలేజ్ జై జగన్ జై జగన్ నాయకత్వం నాయకత్వం నాగభద్రం గారి నాయకత్వం నాగభద్రం గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్. అమ్మా ఒక్కొక్కరు రెండమ్మా సంతకాలు పెట్టింది. అమ్మా ఎదురుండే వాళ్ళు రండమ్మా. అమ్మా ఎదురుండే వాళ్ళు రండి. సారా వస్తున్నారు, అన్నీ వస్తున్నారు. రావాలి సార్ అంతమంది మీరు వెళ్ళండి ఆయన మీరు చెప్తాను ఆయన వెళ్తాను అన్న ఇదిగో అన్న ప్యాంట్ అన్న దీని మీద పెట్టినా అన్న నువ్వు కూర్చోన్నా నువ్వు అన్న వెనక కూర్చో అన్న అలా కూర్చో ఆ కూర్చో ఇలా 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 ఈ కూర్చి అన్న తిరగండి అన్న అన్న పోస్ట్ తిరగండి బయట వసుకో అన్న కూర్చోమ్మా అమ్మ కొంచెం వెనక నువ్వు తల్లి. మరి ఈరోజు మరి రాజమండ్రి ఇంత సుందర భవనంగా ఉందంటే అన్న మార్గభద్రం గారు మరి చూస్తున్నా ఈరోజు మన కంపాల్సరీ పార్క్ కానీ అలాగే ఇక్కడ ప్రకాష్ నగర్ పార్కు మా దగ్గరకు వచ్చి మరి బ్యాక్ సైడ్ ఉన్న పార్కు అలాగే ఇక్కడ ఉన్న సిమెంట్ రోడ్లు కూడా 98 సిమెంట్ రోడ్లు నేచర్ కానీ ఎవరంటే మార్గభద్రం గారు. అలాగే ఈ రోజు మన మారంపుడి ఒక బ్రిడ్జ్ ఒకటి నిర్మించి మరి చాలా మంది ప్రజలందరూ కూడా ప్రాణదాత అయిన వ్యక్తి మార్గభద్రం గారు. మరి గతంలో చూసాం, ఎన్నో మంది ఎంపీలు చూసాం ఈ 70 సంవత్సరాల్లో. మరి భర్తలో వచ్చిన తర్వాత ఈ రాజమండ్రిలో నేను పుట్టాను పెరిగాను. ఇక్కడ మారంపుడి దగ్గర ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి.
ఎన్నో మంది చనిపోతున్నారు. కాలు చేతులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ఆస్తంగా సరే ఈ యొక్క బ్రిడ్జిని నిర్మిస్తాననేసి ఏకైక వ్యక్తి మార్గం భర్తన్న మన భర్తరావు గారు వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జి నిర్మించి ఎన్నో మందికి అక్కడ ప్రాణదాత అయిన ఏకైక వ్యక్తి మార్గం భర్తరావు గారు. దయించి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి అలాగే ఒక బ్రహ్మాండమైన స్ట్రీట్ వేయించి అలాగే ఏదైతే స్ట్రీట్లు ఉన్నాయో ఇది ఒకప్పుడు ఆర్టికాలెత్త పక్కన ఉండేది స్ట్రీట్. ఆ స్ట్రీట్ రోడ్ ఎలా ఉండేదంటే చాలా దరిద్రంగా ఉండేది అదంతా కూడా. మన భర్తరాం గారు అక్కడికి వచ్చిన తర్వాత మంచి స్ట్రీట్ రోడ్ వేయించి అక్కడ జనాలందరూ కూడా షాపింగ్ గీపింగ్ పెట్టించి పేదవాడు ఉన్నవాడు కూడా ఆధారంగా చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి భర్తరాం గారు. అమ్మ మీకు అందరూ తెలుసు మన సెల్టౌన్ రోడ్ ఎలా ఉండేది, ఎంత దరిద్రంగా ఉండేది రోడ్డు అంతా. సెల్టౌన్ మన బ్యాంకుల్లోకి వెళ్ళాలంటే రాళ్ళతోటి రప్పలతోటి ఎలా పడతా ఉంటుంది రోడ్డు. మరి భర్తరాం గారు వచ్చిన తర్వాత ఆ సెల్టౌన్ రోడ్డు అంతా 100 అడుగులు చేసి ఈ రోజు ఆ రోడ్డు అంతా కూడా వ్యాపారస్తులు, కిరాణా కొట్లు, కిల్లి కొట్లు, అలాగే నూనె పళ్ళు ఎంత వ్యాపారం చేసుకుంటారో మీరందరూ కూడా ఆలోచించున్నాము. మరి ఇదే ఆదిరెడ్డి వాసు గారు ఏం చేస్తారంటే మన ఎమ్మెల్యే గారు ఏదైతే భర్తరావు గారు కట్టినా ఏవైతే ఉన్నాయో అవన్నీ కోలుతూర్చి పాడు చేసి మొత్తం అంతా కూడా నాశనం చేస్తున్నాడు ఆయన. మరి కంపల్సరీ చూసారా వాసన కంపల్సరీ అంతా కూడా ఈ రోజు పుష్పల పార్క్ ఉంది. మరి పుష్పల దేవి దగ్గర పార్క్ పెట్టారు, భర్తరావు గారు చేయించారు. మరి అక్కడ ఎన్నో మంది ఫ్యామిలీ కేక్ కటింగ్ అని సరదాగా ఫ్యామిలీ అందరూ కూడా గాలి బీచ్ నుండి వెళ్తున్నారు. మొన్న వెళ్ళామమ్మా అక్కడంతా కూడా వచ్చి వాసన వాసన